ప్రతినిధి మూవీ ఎలా అనిపించింది? ప్రతినిధి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా మంచిగా అనిపించింది నాకు. దీంట్లో ఏమంటారు, మన మెయిన్ థింగ్ ఏంటంటే మన నాన్న రోహిత్ గారు పర్ఫార్మెన్స్ అయితే నాకు ఇష్టము. ఎందుకంటే ఆయన న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అయినా మెయిన్ థింగ్ ఏంటంటే మూర్తి గారు గురించి వచ్చిన ఎట్లా చేసిండు ఏంటంటే యాజ్ అ జర్నలిస్ట్గా TV5లో యాంకర్గా జర్నలిస్ట్గా ఏమంటారు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఒక డైరెక్టర్గా కూడా ఆయన 100% ప్రూవ్ చేసుకున్నాడు. మంచి బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిండు. నాకు డైరెక్షన్ పరంగా మాత్రం ఇది స్లోగా నరేషన్ ఉండడం అని ఏం లేదు. ఫస్ట్ ప్రతినిధి 1లో ఎట్లయితే ట్విస్ట్ టర్న్స్ ఎట్లయితే ఉన్నాయో దీంట్లో కూడా అదే ట్విస్ట్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, మన క్లైమాక్స్ ఒకటి, అసలు మనం కూర్చున్న తర్వాత సీన్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అసలు మనం సినిమా తెజల్ అయిపోయింది అనిపించింది. నారా రోహిత్ గారి గురించి వచ్చిన ప్లస్ TV5 మూర్తి గారి గురించి వచ్చిన మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. పార్ట్ 3 కూడా ఉందంట. మళ్ళీ స్వర్ణ సాగర్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సీన్ వస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంది. నాకైతే ఓవరాల్గా నాకు ప్రతినిధి 2 బాగుంది. ప్రతినిధి 3 గురించి కూడా వెయిట్ చేస్తాను. హైలైట్స్ వచ్చేసి నారా రోహిత్ గారు డైరెక్షన్, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. రేటింగ్ 3.5. ప్రతినిధి 2 మూవీ ఎలా అనిపించింది మేడం? ఎలా అనిపించింది అంటారు మేడం, అల్టిమేట్ మేడం, మామూలు లేదు. ప్రతినిధి సినిమా అందరూ తెలుసు నారా రోహిత్ అది. సో నారా రోహిత్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పాలి ప్రతినిధి 2. అసలు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ సంబంధించిన మూవీది అసలు ఏం చూపించారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డైరెక్టర్ మూర్తి గారు, TV5 మూర్తి గారు. నాకు మర్చిపోయిన అసలు ఆయన డైరెక్షన్ ఏంది, ఇది ఆయన సినిమా ఏందని. కానీ నిజం చెప్తున్నా సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేకుండా కేవలం రాజకీయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు ఏంది అన్న దాని మీద చాలా క్లియర్ కట్గా చూపించారు. సినిమా అయితే మాత్రం ఒకరిని ఎంకరేజ్ చేసి ఒకరు డిస్కరేజ్ చేసేలాగా లేదు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టుంది. అంటే మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఓటు వేయకుండా మనం ఎక్కడ ఉన్నాం కదా, ఓట్లకు ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మనం వెళ్ళి ఎలక్షన్కి ఓటు వేయాలా, ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే మాట అన్నాడు, చచ్చిపోండి మీరు బతికి వేస్ట్. ఎందుకంటే మేడం ఊర్లో ఎక్కడో ఎవరో కష్టపడుతున్నారు మనకి ఎందుకు అనుకోకుండా వాళ్ళకి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మనం సహాయం చేసి వాళ్ళకి సరైన నాయకుడిని ఇస్తే వాళ్ళు హ్యాపీగా సంతోషంగా తిని ఉంటారు. మనం ఎక్కడున్నామో అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్. అంటే లాస్ట్ కూడా పార్ట్ 3 కోసం ఒక ఇంటి ఇచ్చారు. పార్ట్ 3 కూడా వెయిటింగ్. సో త్వరగా మూవీ తీయండి, మా ముందుకు తీసుకురండి. అండ్ మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో అన్న రేంజ్ ఫీలింగ్ ఉంది ఈ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా మాత్రం అల్టిమేట్గా ఉంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మూవీ కాదు, ఏ ఏరియా ఎలక్షన్ సంబంధించిన మూవీ కాదు. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వెళ్ళి చూసి తెలుసుకోవాల్సిన సినిమా మేడం ఇది. థ్యాంక్ యూ. మనందరి బాధ్యత యాజ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా, మనకి ఓటు హక్కు ఇచ్చినప్పుడు మనం అది తప్పకుండా యూజ్ చేయాలి. ఎందుకంటే దీన్ని బట్టి మనం కరెక్ట్ లీడర్ని మనం ఎన్నుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం దీని మీద ఇలాంటి మంచి పాయింట్ మీద ఆయన ఫోకస్ చేయడం. అండ్ నారా రోహిత్ గారు యాజ్ ద జర్నలిస్ట్ చాలా బాగా చేశారు. అండ్ ముందు కూడా ఆయనతో చేశాను, నేను 4-5 మూవీస్ చేశాను. And I'm a huge fan of his acting. Indulo most probably you can say that the Nara Rohit Gardi comeback movie, and Pratinidhi 3 undi rapotundi. So I'm really looking forward to that movie. Support unna madam movie Chandrababu Naidu gariki ante konni shades ala kanipistayi maniki, endukante story you just can't create in the air kada. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నవి అవన్నీ తమాషగా అల్లి డైరెక్టర్ గారు మనకి ఒకలాంటి మంచి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అబౌట్ సో మెనీ అదర్, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పొలిటీషియన్స్ని ఎలా ఏం చేస్తున్నారో, తెర వెనకాతలు ఏమవుతుందో, సో అవన్నీ బాగా ఇందులో చూపించారు. అది ఇప్పుడు నేను చెప్తే బాగుంటుంది, మీరు వచ్చి మూవీ చూడాలి, తప్పకుండా హిట్ చేయాలి. బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మసాలా ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ నా కొడుకుగా చేసిన ఆయన దినేష్, ఆయనతో నేను ఆయన హీరో మెర్సీలో ఆయన మదర్గా చేశాను. సో ఇందులో కూడా నా కొడుకుగా చేశాడు. సో ఇట్స్ వాజ్ రియలీ నైస్ కాంబినేషన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ మీ అందరికీ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. బికాజ్ నిక్ ఆఫ్ ద టైం అంటే జస్ట్ ఇప్పుడు ఓటింగ్ మనం అందరు వెళ్తాం ఇంకో 2 daysలో. సో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల ఈ మూవీ తప్పకుండా చాలామంది చూస్తారు. డెఫినెట్లీ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంత ఎండగా ఉన్నా, ఎంత హీట్ తట్టుకుని, డిస్కంఫర్ట్ తట్టుకుని ఓట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ ద పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ యూత్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఫ్యూచర్ జనరేషన్ గవర్నమెంట్ రన్ చేసేది యూత్ కదా.
సో మీరు లేజీగా ఉంటే ఎలాగా? దెన్ తర్వాత మీరు యూ షుడ్ నాట్ కంప్లైంట్ దట్ ద చీఫ్ మినిస్టర్ డిడ్ డూ ఎనీథింగ్, ద గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, రోడ్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంత తప్పు. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలి ఇందులో. అదే డైరెక్టర్ గారు చూపించారు. ఏపీ అయ్యో బాబు అంత పెద్ద క్వశ్చన్, నేను తెలంగాణలో ఉన్నాను. సో ఏమో లెట్ us see. I think of course I feel చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ముందు నుంచి, ఆయన వస్తే బాగుంటుందని. బికాజ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ చంద్రబాబు నాయుడు ముందు నుంచి, చాలా చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఛాన్సెస్ ఆర్ బ్రైట్, నాకు అదే అనిపిస్తుంది, ఛాన్సెస్ ఆర్ బ్రైట్. అండ్ ఐ విష్ చాలా చాలా లక్ బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ ఫెనామినా కదా యాజ్ అ హీరో. అండ్ నౌ ద వే ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నారో చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే ఆయనలో ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. సో అది చూసి డెఫినెట్లీ ఆయన కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఎప్పుడు వీళ్ళే ఉంటే బాగుండదు. వీ షుడ్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ పీపుల్ హూ ప్రామిసెస్ సో మెనీ థింగ్స్ కదా. సో గివ్ దెమ్ అ ఛాన్స్. మీరు ఛాన్స్ ఎలా ఇస్తారు? ఓట్ చేయకపోతే ఛాన్స్ ఎలా ఇస్తారు? మరి తప్పకుండా ఓట్ చేయాలి, అదే చూపించారు ఈ మూవీలో. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉండాలి మనం అంటే, రాజకీయ నాయకులు ఏంటంటే మంచి చేస్తామనే ముసుగులో సో వాళ్ళు చేసే నేరాలు ఏందనేది చాలా బాగా చూసారు. ప్రతినిధి 1 కంటే 2 చాలా బాగా నచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయాలను ఎక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేయలే అంటే నా వరకు అనిపించింది. చాలా అంటే సినిమా చాలా బాగా, అంటే ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే అంటే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళు సీఎం అయ్యారు అనుకో, సో ఎంత నెపోటిజం అనేది కంటిన్యూటీ అనేది కూడా కొంచెం చూపించారు దీంట్లో. సో చాలా బాగుంది. అంటే నాకైతే రాజకీయ ఎవరిని ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించలేదు. అంటే ట్రైలర్ చూస్తే మరి అట్లనే అనిపిస్తుంది కదా. ట్రైలర్ అంటే మరి ఇప్పుడు ఒక సినిమాని బజ్ చేయాలంటే ఏంది, ఏదో కాంట్రవర్సీగా చేయాలి. సో ఇప్పుడు ఇంతకుముందు సినిమాలో ఏంది, పెద్ద హీరో సినిమా ఉంటే హీరో వస్తే వస్తుండే. ఇప్పుడు కాదు, కాంట్రవర్సీ ఉందా, తిట్టింది ఉందా అనేది చేస్తేనే కదా మార్కెట్లో బజ్ అయ్యేది. సో బట్ నాకైతే ఇక్కడ ఏం అనిపించలేదు. పొలిటికల్ సీన్ చాలా ఉన్నాయి, బట్ నాకైతే అలా అనిపించలేదు. అంటే రాజకీయాల గురించి నాకు ఎక్కువ తెలియకనో ఏమో కానీ, బట్ నాకైతే సినిమా పరంగా అయితే ప్రతినిధి 1 కంటే 2 చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో హైలైట్ చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు చేంజింగ్ చేసేటప్పుడు వాళ్ళ కొడుకు అనేది తెలుస్తుంది. సో సీఎం చనిపోయి మళ్ళీ దాని కుట్ర అనేది ఎలా బయట పెట్టిరు అనేది చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ పార్ట్ 3 ఉంటుంది. అంటే జర్నలిస్ట్ గా తను ఉండి సినిమా తీయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. మంచి డైరెక్టర్ అనిపించుకున్నాను. అంటే ప్రజలు అంటే ఆలోచించి చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిజం కదా, ఇప్పుడు మనం మంచి నాయకులను ఎంచుకోవాలి, వాళ్ళు ఇలా చేసే వాళ్ళ నాయకులు ఉంటారా అనేది వాళ్ళకు ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. సో రాజకీయ పరంగా పక్కన పెడితే సినిమా పరంగా అయితే ఇది 1 కంటే 2 చాలా బాగుంది. మళ్ళీ 3 ఎలా చూస్తారు అంటే ప్రస్తుత రాజకీయాలను చుట్టుకొని మళ్ళీ 3 తీస్తారేమో అనిపిస్తుంది. సో ఓవరాల్ అయితే చాలా బాగా అనిపించింది సినిమా. రాజకీయ ఏదో విమర్శించాలని అని వస్తే కాదు, సినిమాని సినిమా పరంగా చూస్తే మీకు నచ్చుతుంది. సో చాలా బాగుంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. కొట్టలేదన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక సస్పెన్స్, ఏం జరుగుతుంది అలాగే కొన్ని డైలాగ్ సొసైటీ కోసం ఓటేస్తే నీకు ఎంత ఉపయోగం, ఓటేయకపోతే ఎంత నష్టం అనేది కూడా బాగా తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటేయాలనేది తెలియజేశారు. అలాగే ఒక సీఎం మిస్టరీ అని కూడా ఒక సస్పెన్స్ ఏదైతే ఆ పాయింట్ ఉందో అదైతే కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో డైలాగులు బాగున్నాయి. ఒక సొసైటీ కోసం తీసిన సినిమా అన్న అంటే బయట చాలా మంది కొంతమంది అంటున్నారు జగన్ ఏంటో చేశారు, ఇలా తెలుగుదేశం ఆ పార్టీలకు సంబంధమే లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఎల్లుండు మొత్తం ఒక ప్రౌడ్ కామన్ మ్యాన్ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఆడికి ఎంత నష్టం అనేది కేవలం ఒక సొసైటీ కోసం జనం కోసం తీసిన సినిమా ఇది. ఏ నాయకుడికి ఏ అధికార పార్టీకి యాంటీ అయితే కాదు సినిమా. ముఖ్యంగా సాగర్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమా ప్రతి సీన్ హైలైట్ చేసింది, ప్రతి సాంగ్స్ కూడా యావరేజ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. అలాగే నారా రోహిత్ గారు యాక్టింగ్ కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారన్న బ్లాక్ బస్టర్ మూవీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అలాగే మూర్తికి డైరెక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సాంగ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగా డీల్ చేశాడు. ఎక్కడ ఆయన రిపోర్టర్ అని కాకుండా ఒక జర్నలిస్ట్ ని హైలైట్ చేస్తూ సినిమాని అయితే మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టిన ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా మైండ్ బ్లోస్ అనమాట. అంత బాగుంది. ఒక సస్పెన్స్, ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా అన్న ఇది. ఎక్కడ మనకు బోర్ అయితే కొట్ట చాలా అంటే చాలా ప్రతినిధి ఎవరికైతే ఎంత బాగా నచ్చుతుందో 2 కూడా అంతకన్నా ఎక్కువ నచ్చుతుంది. అలాగే క్లైమాక్స్ లో 2-3 సస్పెన్స్ సీన్స్ కూడా పెట్టి వాటికి ప్రతినిధి 3 అని చెప్పి లాస్ట్ లో
ఆయన వచ్చి చెప్పాడు అనమాట. సో మూర్తి గారు డైరెక్షన్ అల్టిమేట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నారా రోహిత్ గారు కంబ్యాక్ ఇచ్చాను. యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కాదు కొంచెం బొద్దుగా కనిపించారు, కానీ ఆ యాక్టింగ్ ఫైట్లో అయితే మాత్రం చాలా రిచ్గా తీసుకున్నారు సినిమాని. ఎక్కడ మనకు బోర్ అయితే కొట్టలేదు. ఒక కమర్షియాలిటీ, పొలిటికల్, ఒక సొసైటీ కోసం తీసిన సినిమా అయితే ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఓటు ఎవరైతే వేయకూడదు, వేస్ట్, నేను అంతవరకు వెళ్ళలేను అక్కడ అంటారు, ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటేస్తాడు. సినిమా అయితే మాత్రం ఒక సినిమాగా కాకుండా ఒక సొసైటీకి ఒక మెడిసిన్ లాంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటూ జై హింద్. ప్రతినిధి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.